హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి లంచ్‌కి నేను మెంతాకు పప్పండి. ఆ తర్వాత బీన్స్ ఫ్రై చేసున్నాను. ఎలా చేయాలో చూద్దాము. మెంతాకు పప్పయితే ఇంతవరకు నేనెప్పుడు ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్‌గా కనపడింది నాకు మెంతాకు. చూడండి ఎంత తాజాగా ఉందో. దీన్ని కట్ చేసేసుకొని నేను ఆ కాడలు మొత్తం తీసి గిల్లి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాననమాట. అయితే దీన్ని నేను యూట్యూబ్‌లో చూసే తయారు చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఫస్ట్ టైమ్ చేసినా కూడా. ఎలా చేయాలో చూద్దాం రండి. మెంతాకొచ్చేసి చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి మెంతాకు పప్పనేది. ఇదే ఫస్ట్ టైమ్. అయినా కూడా చాలా రుచిగా ఉంది. అందరికీ నచ్చింది మా ఇంట్లో. ఇది కట్ చేసుకొని పెట్టుకున్నాక కుక్కర్‌లో వచ్చేసి నేను మనకి ఎంత కావాలో దానికి సరిపడా నేను కందిపప్పు వేసుకున్నానండి. కందిపప్పుకే ఇది బావుంటుందంట. మంచిగా వాష్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టి, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుకూర ఉంది కదా! దాన్ని వేసుకుందామండి. మెంతాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇవన్నీ వేసుకుందాము. అన్నీ ఒకేసారే వేసేసానండి నేను. 2 టమాటోస్ చూడండి. మీడియం సైజ్‌గా ఉన్నవి కట్ చేసుకొని వేసేసాననమాట. ఇంక చింతపండు కానీ ఏమి వేయలేదండి నేను. కావాలంటే చింతపండు కొంచెం వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేశానండి. పచ్చిమిరపకాయ కూడా వేసున్నాం కాబట్టి ఎంత కావాలో కారం దానికి సరిపడా చూసి వేసుకోండి. పిల్లలు కనుక తినేటట్లు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశానండి. కొంచెం కరివేపాకు. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గానీ ఏ ఆకుకూర పప్పండినా, టమాటా పప్పండినా గానీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చూడండి. పప్పనేది చాలా రుచిగా వస్తుంది. ఎందుకో నాకైతే తెలీదు. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసిన తర్వాత చూడండి కుక్కర్ మూత రివర్స్ చేసి పెట్టి మనకు విజిలొస్తుంది కదా! దానికి కింద నేనెప్పుడు కూడాను ఆయిల్ అప్లై చేస్తాననమాట. ఎందుకంటే మనకి పప్పనేది నీళ్లు పైకి చిందకుండా ఉంటుందండి. చూడండి ఇప్పుడు విజిలొచ్చింది కదా! చిందకుండా ఎలా ఉందో మూత. ఎప్పుడు కూడా ఈ టిప్ మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి. లేదంటే మనకి కుక్కర్ మూత నిండా ఫుల్లుగా మనకి పైనంతా పప్పు నీరంతా చిందుతుంది. మూతంతా ఆగమాగం అయిపోతుందనమాట. ఇలా కనుక చేశారంటే అది ఆ ప్రాబ్లమ్ మీకు రాదండి. చూసారు కదా! ఇప్పుడు మీరు ఎలా ఉందో మూత నీట్‌గా. ఇప్పుడు పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఒకసారి ఎనిపేసుకొని మనం తాలింపు పెట్టుకుందాము. కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని తాలింపు దినుసులున్నాయి కదా! మామూలుగా జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఒక 2 ఎండుమిరపకాయలు గిల్లు వేసుకుందామండి. అంతేను. దీన్ని తీసి మనం తాలింపు పప్పులో వేసేసుకుందామండి. వేసిన తర్వాత నేను ఇంకొంచెం కరివేపాకు వేస్తాననమాట ఎప్పుడు కూడాను. తాలింపులో వేయనండి నేను ఎక్కువ శాతం. ఇలా మన తాలింపు వేసిన తర్వాత ఇంకొంచెం కరివేపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి. అదిరిపోయిందనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు బీన్స్ ఫ్రై ట్రై చేద్దాము. ఇది నేను రెగ్యులర్‌గా చేసేదేనండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి తాలింపులో. పసుపు, కొంచెం మినపప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. బీన్స్, ఉల్లిపాయలు మొత్తం కలిపి నేను వేసేస్తాననమాట కడాయిలో.
మీరెంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి ఇలా గనుక చేశారంటే. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టొమాటో వేస్తానండి. మీకు టమాటో వద్దనుకున్నప్పుడు ఇలానే కూడా మీరు మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కావాలంటే మనం వేయింశనగపప్పు పొడి కూడా వేసుకోవచ్చండి. కొంచెం కొబ్బరి వేసి, లేదంటే పల్లి పొడి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఇక్కడ టమాటో వేశానండి. ఒక చిన్న టమాటో కట్ చేసి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. వేసి కొంచెం మగ్గనిద్దాము. టొమాటో అంతా మనకి మంచిగా కుక్ అయిపోవాలనమాట. ఇప్పుడు కొంచెం ఒక 10 వెల్లుల్లి రెబ్బల దగ్గర దంచి పెట్టుకున్నానండి. అవి వేసేద్దాము. ముందు వేయకుండా ఇప్పుడు వేశారంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి. టేస్ట్ చాలా బావుంటుంది. మీరెలా తయారు చేస్తారు బీన్స్ కూర అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. దీన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇలా తయారు చేస్తాను. చిల్లీ పౌడర్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. అంతేను మన కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసేసి దించేసుకున్నామండి. అంతేనే ఇంక సర్వ్ చేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.